హైదరాబాద్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. పలు చోట్ల రహదారులపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. తుఫాను ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. తేలికపాటి వర్షం ఉదయం కురిసింది. అలాగే గడిచిన గంట కాలంగా కూడా వర్షం తీవ్రత పెంచుతూ వస్తుంది. అలాగే గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నాయి. అలాగే మనం చూసుకోవచ్చు, గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాము. గచ్చిబౌలి మాదాపూర్ ఐటీ కారిడార్కి వెళ్ళే ఐటీ ఉద్యోగులు అందరూ కూడా ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్నారు. ఈ రహదారి గుండా ఇప్పటికే ఈ వర్షం కారణంగా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ఇటు ఎక్కువగా 4 వీలర్స్, ద్విచక్ర వాహనాలు, 3 వీలర్స్ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ వర్షం తుఫాను ప్రభావంతో గత గంట కాలంగా కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ సంబంధించి వాహనదారులందరూ కూడా ట్రాఫిక్లో నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతి గంటకి ఒకసారి అలర్ట్స్ను సోషల్ మీడియా వేదికగా ఇస్తూ ఉన్నారు. ఈ ఐటీ కారిడార్ వైపు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ అలర్ట్లను గమనించినట్లయితే ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఇబ్బందిగా ఉండదని చెప్పారు. మరోవైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ ఐటీ ఉద్యోగులందరూ కూడా ఈ సమయానికి ఆఫీసుకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే ఈ తుఫాను కారణంగా నిన్నటి నుంచి కూడా ఈ మాదాపూరు, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. అలాగే ఐటీ కారిడార్కి వెళ్ళే ఈ దారులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఈ ట్రాఫిక్ జామ్తోనే ఈ వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ షేక్పేట నుంచి గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలో ఈ ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూ ఉంది. మరోవైపు కేపీహెచ్బి నుంచి హైటెక్ సిటీ, ఐక్య మార్గంలో కూడా నెమ్మదిగా వాహనాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. మరోవైపు మియాపూర్ నుంచి గచ్చిబౌలి మార్గంలో ఈ కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయం దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు ఇప్పటికే మనకి సమాచారం ఉంది. అధికారులు కూడా ట్రాఫిక్ని నియంత్రిస్తూ, క్రమబద్ధీకరిస్తూ ఇబ్బంది లేకుండా ప్రయాణికులు చూస్తున్నారు. మరోవైపు ఇటు లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, మాదాపూర్ మార్గంలో ఈ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఈ ట్రాఫిక్ వలన ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎప్పుడూ కూడా ఈ ఐటీ కారిడార్, ఈ రహదారి అంతా కూడా ట్రాఫిక్గానే ఉంటుంది. అయితే వర్షం పడడంతో ఈ గచ్చిబౌలికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాయదుర్గం నుంచి ఈ గచ్చిబౌలి మాదాపూర్ రోడ్డు అంతా కూడా గంట కాలంగా ఈ ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా అయితే మోంతా తుఫాను ప్రభావంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణలోను, హైదరాబాదు నగరంలో కూడా ఉదయం నుంచి కూడా ఈ వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు సాయంత్రం 8-7 వరకు కూడా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఐటీ కారిడార్ రహదారి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ ఐటీ ఉద్యోగులందరూ కూడా ఆయా కార్యాలయాలకి వెళ్లేందుకు ఈ రాయదుర్గం రోడ్డుని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ రాయదుర్గం రహదారులు ఈ వర్షం పడడం కారణంగా ఈ వర్షపు నీరు అంతా కూడా రహదారిపై కొంత చేరడం, మరోవైపు ఈ ట్రాఫిక్కి ఎక్కువ మంది కూడా ఇప్పుడే ప్రయాణించడంతో కార్యాలయానికి వెళ్లేందుకు ఈ ట్రాఫిక్ కొంత ఇబ్బందిగా తలెత్తుంది. మరోవైపు అటువైపు ఏదైతే ముందు బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఈ ప్రయాణికులందరికీ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ గచ్చిబౌలి, మాదాపూర్ వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారో వారందరికీ కూడా సూచనలు జారీ చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా మీరు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పరిస్థితిని ముందుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మరికొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ అలర్ట్లు చెప్పడంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా రహదారిపై ఉండకుండా ఈ ప్రయాణికులు ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళకి సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ వర్షం ఈరోజు మొత్తం కూడా ఇలానే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో కార్యాలయాల నుంచి ఇంటికి చేరేటప్పుడు కానీ, ఇంటి నుంచి కార్యాలయాలకి వెళ్ళేటప్పుడు కానీ ఈ వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్స్తో పాటుగా ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఇస్తారో ఆ అలర్ట్స్ కూడా గమనించి ప్రయాణికులందరూ కూడా ఈ రహదారిపై ఇరుక్కుపోకుండా ఉండే ప్రయాణాలను సుఖవంతంగా చేసుకోవాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
మరోవైపు రాగల 2 రోజులు కూడా ఇలానే వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలు ప్రయాణికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. ఇది రాయదుర్గం వద్ద ప్రజెంట్ పరిస్థితి. ఓవర్ టు యు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్.